డియర్ లేడీస్ అండ్ జెంటిల్మన్, మీరంతా శిల్పి మదన్ గారి గురించి వారి కీర్తిని గురించి వినుంటారు, కానీ స్వయంగా చూసుంటారు. శ్రీ మదన్ ప్రపంచ ఖ్యాతిని ఆర్జించిన ఒక తెలుగు కళాకారుడు, తెలుగు సోదరుడు. మిస్టర్ మదన్ మదన్ ఈసారి ప్రత్యేకంగా సృష్టించిన ఈ శిల్పం పేరు దారిద్ర్యం. ఒక నిరుపేద తల్లి తన సొంత బిడ్డను కూడా కాదనుకొని పేదరికం వల్ల తన తనుబాలను వేరొక బిడ్డ తల్లికి అమ్ముకుంటుంది. దారిద్ర్యాన్ని ఇంత నగ్నంగా, ఇంత హృదయ విదారకంగా ఇంతకు ముందు ఏ కళాకారుడు సృష్టించి ఉండదు. ఏ కళారాధకుని కంటికి విందు, ఇంటికి అలంకరణ కాబోతున్నదో ఈ శిల్పం. చూద్దాం. తొలిపాట 10,000 రూపాయలు. 15,000. 20,000. $3,000. $3,000 అంటే ఆల్మోస్ట్ 25,000 రూపాయలు. 25,000. 25,000. 30,000. 35,000. 35,000. 35,000. 40,000. 40,000. 40,000. 40,000. What time? వేదాంతమా? అనుమానం లేదు, ఇతరే. ఈయన్ని హత్య చేశారనుకుని ఈ ద్వీపం నుంచి పారిపోయి 25 ఏళ్లు అజ్ఞాతంగా దొంగగా నేరస్తుడిగా బ్రతికాని ఈయన చావలేదు. నేను నేరస్తుడి కాదు, నేరస్తుడి కాదు. అంకుల్ అంకుల్, పాట 40,000 పెరిగిపోయింది. ఓ చూడు మిస్టర్, ఎవరెంత పాడినా దానికి 10,000 ఎక్కువ నా పాట. ఎస్ సార్, థ్యాంక్ యూ. 50,000 రూపీస్. 50,000 రూపీస్. ఏ సార్, మీరు 60 అంటారా? భగవంతుడు నాకు కళాభిరుచిని ఇచ్చాడే కానీ కావాల్సినంత డబ్బు ఇవ్వలేదు. అవి విత్తడ్రా. 50,000 రూపాయలు. ఫస్ట్ టైం, సెకండ్ టైం. ఆగు. నా శిల్పం 100,000 రూపాయలతో కొలిచేది కాదు, కళాభిరుచి గల ఒక పవిత్రమైన హృదయంతో. వారు నా శిల్పంపై ప్రదర్శించిన రసజ్ఞతను నేను గమనించాను. వారు ఎంత ఇచ్చినా సరే వారిదే ఈ శిల్పం. అంకుల్, నమస్కారం అండి. తమరు మన మెయిన్ ల్యాండ్ నుండి కేవలం ఈ శిల్పాన్ని కొనడానికి వచ్చిన కోటీశ్వర్లని విన్నాను. అందులోనూ మన ఆంధ్రులను తెలుసుకున్నాను. తమ బోట్లు ఇక్కడ విడిది చేయడానికి 5 స్టార్స్ హోటల్స్ అవి ఏమీ లేవు. సోదరాంధ్రులైన మీరు ఈ అండమానికి వచ్చి ఇబ్బంది పడడం నేను సహించలేను. ఇకపోతే నాకు పెద్ద షిప్ అంత ఇల్లు ఉన్నాయి, మోస్ట్ మోడర్న్. అప్ స్టేర్స్ మీకు ఇస్తాను, డౌన్ స్టేర్స్ లో నేనుంటాను. ఇదే ఏ హోటల్లోనో అయితే రోజుకు 300 అవుతుంది. ఇది మీరు నాకు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకు పర్సనల్ గా ఒక బేరర్ని నియమిస్తాను. వాడికి 2 పూట్ల భోజనం కాక రోజు ఒక్కడికి 20 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ మీల్స్ తయారు చేయడానికి ఒక స్పెషల్ కుక్కర్ని కుక్కని ఏర్పాటు చేస్తాను. రోజుకి 200 అవుతుంది. అది మీరు ఇవ్వక్కర్లేదు. ఇకపోతే మీకు ఏదైనా టైఫాయిడ్, అంత పెద్ద జబ్బు మీకు రావాలని నేను కోరుకోను. ఏ చిన్న జలుబైనా, ఏ పెద్ద తలనొప్పైనా నేనే ట్రీట్ చేస్తాను. బికాజ్ ఐఎమ్ డాక్టర్, MBBS. యూనో, ఇదే బయట ట్రీట్ చేసుకున్నారు అనుకోండి, ఫీజుగా 200-300 రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. అది నాకు అక్కర్లేదు. ఇకపోతే మీరు సంతోషంగా ఉండదలుచుకున్నంత కాలం ఉండండి. మెయిన్ ల్యాండ్కి వెళ్లే శుభ సమయాన నాకు ఏదైనా మీకు తోచింది లంచంగా ప్రజెంటేషన్ ఇవ్వండి. ఏమంటారు? ఓహో, తప్పక వస్తానంటారా? ఎప్పుడండి? ఆహా, రేపేనా? థ్యాంక్స్ అండి, మోస్ట్ వెల్కమ్. మీకోసం అన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతాను. ఇకపోతే మీరు ఆ కోసం ఎదురు చూస్తుంటారు. రే బంగారు, ఇలా రా. ఏమిటి గురు? ఈ స్టాచ్యూని జాగ్రత్తగా ప్యాక్ చేయించి లేడీ ఫర్గ్యూసన్ గారికి పంపించాలి. ఇంగ్లాండ్ లో వారి అడ్రస్ తెలుసు కదా? తెలుసు గురు. యూ డోంట్ వరీ. బాగా ప్యాక్ చేయించి, ఇన్సూర్ చేయించి, షిప్ కదిలే వరకు ప్రాణంగా చూసుకుంటాను. సరేనా? ఓకే. హలో, వెల్కమ్ సార్, వెల్కమ్. ప్లీజ్ కమ్ ఇన్. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? ఏ స్టాచ్యూ కురాల్ని మేము మెయిన్ ల్యాండ్ నుంచి పనిగట్టుకొచ్చాము. ఆ విషయంలో మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ నాక? ఇంపాసిబుల్ మిస్టర్.
ఇది మీ చేతికి వచ్చింది? ఇదా నీ దగ్గర 40,000కు కొన్న ఆ రసజ్ఞుడు ఈ ధనికుడికి 60,000 కన్నా. ఛీ, అంత నీతులు అనుకోలేదు. డబ్బు మిస్టర్, డబ్బు. డబ్బు ఈ ప్రపంచాన్నే మొత్తంగా గుత్తకు తీసుకున్న వ్యాపారి. ఆ వ్యాపారికి దొరకని సరుకు లేదు, అమ్ముడు పోని వస్తువు లేదు. డబ్బుతో ఏదైనా సాధించగలమని మీ నమ్మకమా? Yes. ఆ నమ్మకాన్ని ఇప్పుడు నీ కళ్ళ ముందే రుజువు చేశాను కదా. సారీ సార్, నా కళ ఇలా వెలయలేకపోతుంది అనుకోలేదు. నువ్వేమీ బాధపడనక్కర్లేదు మిస్టర్ మదన్. నిజానికి నీ శిల్పం నిజమైన రసిక హృదయానికే దక్కింది. బై దిస్ ఇస్ కవిత, మా అమ్మాయి. నమస్తే. నమస్తే. స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ లో 4వ సంవత్సరం చదువుతోంది. నువ్వన్నా నీ కళన్నా అపరిమితమైన ఇష్టం, పూజ్యభావం. ఏమ్మా కవిత, వండర్ఫుల్ పీస్ ఆఫ్ ఆర్ట్ కొనాలనుకున్నావు, కొన్నావు. మిస్టర్ మదన్ కలుసుకోవాలనుకున్నావు, కలుసుకున్నావు. వాట్ నెక్స్ట్? వారి స్కెచెస్ కొన్ని కాపీ చేసుకుంటాను అంకుల్. వీలైతే వారు ఏదైనా శిల్పం చేయడం కూడా చూడాలని ఉంది. విత్ ప్లెజర్. ఓకే, అయితే నేను వస్తాను. బై. మిస్టర్ మదన్, నాదో కోరిక. ఏమిటండి? ఈ అద్భుత శిల్ప సంపద సృష్టించిన మీ అమృత హస్తాల్ని ఒక్కసారి మనసారా నా కళ్ళకద్దుకోవాలని. హలో, వేదాంతరావు ఎంబీబీఎస్ఏ మాట్లాడేది. నేను ఇప్పుడు అక్కడికి రాలేనండి. ప్రాణం పోతుందా? మాకు వచ్చే కేసులన్నీ ప్రాణం పోయే కేసులే. ఇప్పుడు నేను అక్కడికి వస్తే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాణాలన్నీ పోతాయి. చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. నేను రాలేను. ఐ వెరీ సారీ. సార్, చాలా మంది పేషెంట్లు ఉన్నారంటున్నారు, ఇక్కడ ఎవరూ లేరు కదా సార్. నువ్వు అది చాలదట్టుగా పేషెంట్స్ కి మొహం వేసుకుని ఇదిగో కాస్త అలా చెప్పుకుంటే డిమాండ్ ఉంటుంది. 4 పేషెంట్స్ వస్తారు. ఆ మాత్రం అర్థం చేసుకో. బందరెడ్డు నా ప్రాణాలు కోరికేస్తుంది. హలో, ఎవరండి? చెప్పండి, మాట్లాడుతున్నారా? నేను ఇప్పుడు అక్కడ రాలేను. అఖాన్, హలో, ఇక్కడ చాలా మంది పేషెంట్స్ ఉన్నారండి. మందా నిన్నట్లుగా వేసుకోండి. డైట్ లిక్విడ్ డైట్. ఏమిటి? కోడి పులావ్ తింటారా? కోడి పులావ్ లిక్విడ్ డైట్? ఐఎమ్ వెరీ సారీ, మిమ్మల్ని నేను సేవ్ చేయలేను. ఇది అంతే. ఎలా ఉంది? ఇప్పుడు అమ్మా, ఇప్పుడు వదిలిందండి. ఇది వదిలింది కానీ నీ పిచ్చి వదలలేదే. లడ్డు, నా బందరు లడ్డు, ఎందుకే నీకు ఇప్పుడు ఈ వయసులో ఈ డాన్స్? ఏ గోంగూర, వయసు వచ్చింది కనుకనే కూర్చొని ఆడుతున్నాను. లేకపోతే నా నెత్తి ఆడేదాన్ని. అరసికుడికి ఏం తెలిసి రంభా నాట్యం. ఈ నాట్యం నా జన్మతో వచ్చింది. ఇది నా రక్తంలో రక్తం, నా ఊపిరిలో ఊపిరి. ఇది నా ప్రాణం పోయినప్పుడే పోతుంది. ఏడుస్తా? నిజంగా అమ్మగారి ప్రాణాలు పోతే అపశకున పక్షి పెద్దపోతలు కుయిక. ఇదిగో చూడు, ఇండియా నుంచి ఒక కోటీశ్వరుని వచ్చారు. ఆయన మన బంగ్లాలోనే మకాం పెడతారు. ఆయనతో ఇటువంటి అపశకున కూపర ఏం కుయ్యక బాగా సర్వ్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఆయన. అయ్యో అయ్యో, మళ్ళీ పట్టిందా? పట్టడం కాదండి, వీణ్ణి ఆయన దగ్గర సర్వెంట్ గా పెడుతున్నారు కదా. ఆయన కూర్చునేటప్పుడు, సార్, ఒకవేళ పైన తిరిగే ఫ్యాను ఊడి దబాల మీ మీద పడి మీ తల పగిలితేను అంటూ అపశకును పలుకుతాడు. పలుకుతావా? పలుకుతానండి, అబద్ధం చెప్పను. ఆ పెద్ద మనిషి ఎలాగ వచ్చినా వస్తాను. ఇటుచావురా. వెల్కమ్ సార్, వెల్కమ్. మీరు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది.
ఈమె నా భార్య, పేరు భానుమతి. పీఠికాపుర సంస్థానంలో పేరెదికన్న భరతనాట్య శిరోమణి అలివేణి రంగమణి మనవరాలు విజయనగర మహారాజుల చేత గంధపెండేరాలు తొడిగించుకొని ఎన్నో మున్సిపాలిటీల చేత కనకాభిషేకాలు చేయించుకున్న అపరమేనక బిరుదాంకితురాలు నాగమణి ముద్దుల కూతురు నాట్యజ్యోతి భానుమతి అని నాకు తెలుసు. అదుగో వంశపారంపర్యంగా వస్తున్న నవరత్న పథకం. ఆహా ఆహా ఏ గొంగురా విన్నావా? లేవో బందర్ లడ్డు, ఇవన్నీ ఈయనకెలా తెలుసా అని. ఎలా తెలిస్తేనే వినసొంపుగా ఉంది మా వంశ చరిత్ర. సార్, ఇలాంటి మంచి మాటలు విని ఎంతో కాలమైంది. మరొక్కసారి వినిపించరా? సరే వినిపిస్తారు కానీ నాకు కూల్ డ్రింక్ ఏర్పాటు చేయి. వెళ్ళు. 25 ఏళ్ల క్రితం ఇదే బంగళ, ఇదే హాల్, ఇక్కడే డాక్టర్ వేదాంతరావు, ఒక పేదవాడు తన భార్య ప్రాణాపాయ స్థితిలో ఉందని వచ్చి కాపాడమని మీ కాళ్ళా వేళ్లా పడ్డాడు. అప్పో సప్పో చేసి ఫీజు చెల్లించుకుంటానన్నాడు. ముందు అప్పు పుట్టించుకురమ్మన్నారు మీరు. అంతవరకు నా భార్య బ్రతికుంటుందా డాక్టర్ అని అతనంతో దీనంగా ప్రతిమాలాడు. మీరు నిర్దాక్షిణ్యంగా అతని మెడబెట్టి గెంటారు, గుర్తుందా? అవునండి, అవును. నేను ఆ పని చేయడంతో వాడు నన్ను కొట్టాడు. దాంతో నేను స్పృహ తప్పి పడిపోయాను. నేను చచ్చిపోయాను అనుకుని వాడు పారిపోయాడు. వాడెవడో మీకు తెలుసా? తెలియదు. తెలియదు? డాక్టర్ చూడండి, సరిగ్గా చూడండి. ఈ సూటు, ఈ బూటు, ఇప్పుడు నన్ను ఆవరించిన ఈ పటాటోపం మర్చిపోయి ఒక సామాన్యుడిగా చూడండి. చూడండి డాక్టర్. మీరేనా? క్షమించండి. ఆనాడు నేను ఒక మృగంలాగా ప్రవర్తించాను. తప్పు మీదేం కాదు, తప్పంతా నాది. అందుకే పోలీస్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు. మీరివ్వలేదు, కానీ నాకు శిక్ష తప్పలేదు. చెయ్యని నేరాన్ని చేశారనుకుని సావు బ్రతుకుల్లో ఉన్న నా భార్య ముఖమైనా చూడకుండా పారిపోయాను. డాక్టర్, అందరూ ద్వీపాంతర శిక్ష అనుభవించడానికి అండమాన్ వచ్చేవారు, కానీ నేను ఇండియా పారిపోయాను. 25 ఏళ్ళు. మై గాడ్, 25 ఇయర్స్. ఎవరు అనుభవించని శిక్ష అనుభవించారు. నేను చచ్చానో బ్రతికానో తెలియకుండా నా భార్య నా కోసం ఎంత ఆవేదన భరించిందో, ఎన్ని అవమానాలు పాలైందో, ఎన్ని అగచాట్లు పడిందో. డాక్టర్, దీనంతటికీ కారణం ఎవరు? ఎవరు డాక్టర్? డబ్బు. నేను ఆనాడు నీకు ఇవ్వలేకపోయిన డబ్బు ఇదిగో. 100, 1000 కాదు, లక్షలు, నీకెంత కావాలని ఇస్తాను, తీసుకోండి. కాదు, నా భార్యను నాకు వెతికితేగలరు. ఎవరికి వారి విడిపోయిన మా ఇద్దరి జీవితాల్ని కలపగలరా? చెప్పండి డాక్టర్, చెప్పండి. నన్ను క్షమించండి. డబ్బే ముఖ్యం అనుకున్న ఆనాడు అలా ప్రవర్తించాను. వ్యధోది డబ్బుదే ఉంది. No. డబ్బే ముఖ్యం, డబ్బే దైవం, డబ్బే సర్వస్వం. కూటికి గతిలేని నన్ను ఇంత గొప్పవాణి చేసింది ఈ డబ్బే. ఆనాడు బెడబెట్టి కంచిన మీ చేత ఈనాడు సకల మర్యాదలతో స్వాగతం పలికిస్తున్నది ఈ డబ్బే. ఈ ప్రపంచంలోని సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్క డబ్బే. నేను ఈ నగ్న సత్యం తెలుసుకున్నది ఇక్కడే డాక్టర్, ఇక్కడే. శేఖర్ గారు, ప్లీజ్, మీ ఆవేశాన్ని ఆవేదనని అర్థం చేసుకున్నాను. ఎక్కడున్నా ఎలాగైనా మీ భార్యని వెతికి తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు మీరు విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి నాక? నా భార్యను నేను కలుసుకోవాలి, లేదా ఆ ప్రయత్నంలో నా ప్రాణాలు పోవాలి. అప్పుడే నాకు విశ్రాంతి, అప్పుడే డాక్టర్.